మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో మరోసారి ముచ్చటించారు. భారత అంతరిక్షంలో సాధిస్తున్న ప్రగతిని వివరించడంతో పాటు మరెన్నో అంశాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ పోటీలు జరుగుతున్నాయని, అన్ని వైపులా క్రికెట్ వాతావరణమే కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్రికెట్ మ్యాచ్లో సెంచరీకి ఉండే థ్రిల్ క్రీడాభిమానులందరికీ బాగా తెలుసు. కానీ క్రికెట్లోనే కాకుండా భారతదేశం అంతరిక్షంలో చేసిన అద్భుతమైన సెంచరీ గురించి కూడా తెలుసుకోవాలని పేర్కొన్నారు. గత నెల ఇస్రో చేసిన 100వ రాకెట్ లాంచింగ్కి దేశం సాక్షిగా నిలిచిందని, ఇది కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదని, దీనివల్ల అంతరిక్ష విజ్ఞానం తాలూకు సరికొత్త శిఖరాలను చేరుకోవాలనే మన సంకల్పం కూడా అర్థమవుతుందని అన్నారు. లాంచ్ వెహికల్ తయారీ, చంద్రయాన్ విజయం, మంగళ్యాన్, ఆదిత్య L1 ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే అపూర్వమైన ప్రయోగం. ఇలా ఇస్రో విజయాల జాబితా చాలా పెద్దగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. అంతరిక్ష శాస్త్రవేత్త బృందంలో మహిళా శక్తి భాగస్వామ్యం పెరగడం దేశ అభ్యున్నతికి నిదర్శనమని ప్రధాని వెల్లడించారు. అంతరిక్ష రంగం వైపు దేశ యువత మొగ్గు చూపడం శుభసూచకమని అన్నారు. क्रिकेट में सेंचुरी का रोमांच क्या होता है ये तो हम सब भली भांति जानते हैं, बल्कि भारत ने स्पेस में जो शानदार सेंचुरी बनाई है उसकी बात करने वाला हूं. पिछले महीने देश इसरो के 100वें रॉकेट की लॉन्चिंग के साक्षी बने हैं. ये केवल एक नंबर नहीं है, बल्कि इससे स्पेस साइंस में नित नई ऊंचाइयों को छूने के हमारे संकल्प का भी पता चलता है. एक बड़ी बात यह भी रही है कि स्पेस साइंटिस्ट की हमारी टीम में नारी शक्ति की भागीदारी लगातार बढ़ रही है. త్వరలో జరగనున్న నేషనల్ సైన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ వన్ డే యాజ్ ఏ సైంటిస్ట్, అంటే ఒక్కరోజు పరిశోధకుడిగా గడిపి చూడమని ప్రధాని ప్రజలకు పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న రీసెర్చ్ ల్యాబ్, ప్లానిటోరియం, స్పేస్ సెంటర్ లాంటి ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. దీంతో సైన్స్ పట్ల మరింత జిజ్ఞాస పెరుగుతుందని అన్నారు. ఏఐ రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయని వెల్లడించారు. मेरे पास एक आइडिया है जिसे आप वन डे एज अ साइंटिस्ट कह सकते हैं. यानी आप अपना एक दिन एक साइंटिस्ट के रूप में, एक वैज्ञानिक के रूप में बिताकर देखें. आप अपनी सुविधा के अनुसार, अपनी मर्जी के अनुसार कोई भी दिन चुन सकते हैं. उस दिन आप किसी रिसर्च लैब, प्लेनेटोरियम या फिर स्पेस सेंटर जैसी जगहों पर जरूर जाएं. इससे साइंस को लेकर आपकी जिज्ञासा और बढ़ेगी. వచ్చే నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం మన స్త్రీ శక్తికి నమస్కరించుకునేందుకు ప్రత్యేక అవకాశమని ప్రధాని అన్నారు.